ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురూజీ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేయ నమః. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ధనుసు రాశి వాళ్ళు? అండి, ధనస్సు వారికి అర్ధాష్టం శని నడుస్తుందని ఒక భయం ఉందండి వారికి. ఒకటే శని అనగానే ఎంతసేపు కష్టాలని కాదు. 4th హౌస్ సాటర్న్ అంటే నువ్వు ఏదైనా చదువు విషయంలో అండర్ ఎస్టిమేట్ వేసుకుంటావు. అంటే నాకే ఉందిలే, పాస్ అయిపోతానులే అనుకుంటావు. అది మంచిదే, ధీమా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడం మంచిదే. ఓవర్ అయిపోతాం, అది చేయకూడదు. ఒకటి. రెండవది, ఒక ఇల్లు కడుతున్నామండి, ఒక ₹1 కోటి అవుద్ది అనుకుందాం. ₹1 కోటి అవుద్దనే విషయాన్ని మర్చిపోయి ఏముంది 50 లక్షలు అయిపోద్దని స్టార్ట్ చేసేస్తారు. 50 లక్షలు పట్టుకొని వస్తుంది, కోటి అవుతుంది, లేదా 70 లక్షలు అవుతుంది. అరే ఏమిటి ఇలా అయింది ఏమిటి అని మధ్యలో ఆగిపోతుంది. సో ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు, ఒక వాహనం తీసుకునేటప్పుడు, ఒక కోర్స్ చేసేటప్పుడు, 4వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు కొద్దిగా స్లో అవుతుంది. ఇది అర్ధాష్టమ శని యొక్క ప్రభావం. 4th హౌస్ అంటే అసెట్స్, భూములు, చదువు, ఇవి కదా. అలాగే మదర్ కనుక కొంచెం ఇల్ హెల్త్ ఉంది, కొంచెం ఆవిడ్ని కొంచెం కేర్గా చూసుకుంటుండాలి. ఎందుకంటే శని అనేది ఏంటంటే రోగకారకుడు. మనకి శనికి ఉండే కారకత్వాల్లో ఈ ధనుర్లగ్నానికి చూసుకుంటే మనం ఇంకొకటి, ధనుర్లగ్నానికి ఉండే గొప్ప విషయం కూడా ఏంటంటే గైడింగ్ నేచర్ ఉంటుందండి. అంటే లోపల నుంచే ఇన్సెల్ అంటే వాళ్ళు బిల్డ్ అవ్వడమే ఒక గురువుగా బిల్డ్ అవుతారు వాళ్ళు. అంటే ఒక మంచి చెప్పడం, మంచి చేయడం, నెగిటివ్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే ఒకడు చెడిపోవాలని ఉండదు. ఎక్కడో కోర్టులో ఒకరికి ఉంటారు, మనం అది మనం రూల్డ్ అవుట్ అది. కానీ వాళ్ళకి ఏంటంటే అరే వీడికి ఇట్లా ఉంది కదా, మనం వీడికి ఏం మంచి చేయగలం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ధనుర్లగ్నం వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎవడో లగ్నం పాడైపోయిన వాళ్ళు లక్షలో కోట్లో ఒకరు ఉంటారు, మనం అది పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి పర్టికులర్గా ఈ అంశాల్లో జాగ్రత్త తీసుకోండి. చదువుతున్నామా, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎఫర్ట్ పెట్టాలి. ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళకుండా. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామా, ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే సరిపోతుంది మదర్ హెల్త్ విషయంలో. ఇంకా వీళ్ళకి అర్ధాష్టమ శని ఎంతకాలం ఉంటుంది గురుగారు? సాధారణంగా అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు? ఒకటేనండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి విషయాలు అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా తప్పదు అనుకుంటే కరెక్ట్ ఎస్టిమేషన్ తీసుకోవడం మంచిది. ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ 2.5 years, ఏలినాటి శని 7.5 years ఎలా ఉంటుంది, ఇది 2.5 years. దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th హౌస్లో ఉంది కాబట్టి వీలైనంత మట్టుకు తల్లి, సహజంగా మన సనాతన ధర్మంలో ఏంటంటే తల్లిదండ్రులే దేవతలు. మాతృదేవోభవ, పితృదేవోభవ. వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకోవాలండి, తల్లి కాళ్ళకి నమస్కరించుకోమని చెప్తుంది అర్ధాష్టమ శని. అది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది సమస్య వాళ్ళకి. అది మెయిన్. సో కొత్త పనులు ఏమన్నా శ్రీకారం చుట్టినప్పుడు అవి కాస్త నెమ్మదిగా నెమ్మదిగా సాగుతాయని ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. దానికి 10 లక్షలతో అయిపోయేది 15 అవుతుందని ముందే ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా ప్లానెడ్గా వెళ్ళాలి. లేకపోతే ఇది ఆగిపోయిందని బాధపడుతూ ఉంటాడు. ఓకే. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఆర్థిక స్థితిగతులు కనుక చూసుకుంటేనండి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ మంత్ పర్టికులర్గా రవిని చూస్తున్నాడు శని. అది కాకుండా శనికి ప్రొసీడింగ్ హౌసెస్లో శుక్రుడు ఉన్నాడు. సో ఈ 1-2 months శుక్రుడు యొక్క ఎనర్జీస్ని శని తీసుకుంటూ ఉంటాడు, సెకండ్ లార్డ్. సో ఎప్పుడైతే అలా తీసుకుంటున్నాడో ఫైన్. కాకపోతే ఏంటంటే కొంచెం సహోదర వర్గం వాళ్ళతో ఈ నెల 6వ తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే మారుతున్నాడో సహోదర వర్గం వారితో కొంత డిస్టర్బెన్సెస్ ఉండడం, ఏదో ప్రాపర్టీస్ వల్ల, ఇది కొంచెం చూసుకోవాలి. సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? అది కలిసి వస్తుందంటారా గురుగారు? దూర ప్రయాణం చేసేవారికి ఒకటండి, లాంగ్ జర్నీస్ని మనం 9th హౌస్లో తీసుకుంటాము. సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 9th హౌస్లో కేతు ఉన్నాడు ఫస్ట్, అంటే ఆటంకాలకు కారకుడు. కుజుడు వచ్చి కూర్చుంటున్నాడు కాబట్టి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వాళ్ళు ఏమైనా కొన్ని వస్తువులు మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది 9వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుంటూ, అందులో ముఖ్యంగా తండ్రి గారిని కలిసి వెళ్తున్నాము లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, కొంచెం వాళ్ళకి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి జూన్ మాసంలో, కొంచెం వాటికి సంబంధించిన కిట్స్ పెట్టుకుంటుంటారు. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, సింపుల్, ఏం లేదండి. మనకి నాలెడ్జ్ ఉంటే ఏ సమస్యను తీర్చొచ్చు. ఒక వ్యక్తికి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఏమీ లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 5 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది నాలెడ్జ్ మనకు ఉందనుకోండి, ఒక మనిషి ప్రాణం కాపాడవచ్చు. ఆ నాలెడ్జ్ లేదు, ప్రాణం పోతుంది. నేననేది ఏంటంటే మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మెడికల్ కిట్స్ లాంటివి కొన్ని పెట్టుకొని బయలుదేరండి. ముఖ్యంగా మీ తండ్రి గారితో వెళ్ళేటప్పుడు మీకేం అవ్వదు, అది మెయిన్గా చూసుకోవాలి. ఇక విదేశాల్లోనే ఏదో ఒక వ్యాపారం చేయాలి, విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడాలి అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఒకటండి, విదేశాలకు వెళ్ళేటువంటి వారికి
12th లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో కేతువుతో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఇక్కడి నుంచి విదేశాల్లో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైన యాక్టివిటీస్ కానీ కల్చర్ అట్లాంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. అలాగే మెడికల్ పర్పస్ రిలేటెడ్ ఎంఎస్ చేయడానికి, లేకపోతే ఆయుర్వేదంలో ఏదైనా కొత్త అంశాలు తెలుసుకోవడానికి లేదా కొంతమంది పురోహితులుగా వెళ్తుంటారు ఇక్కడ నుంచి అక్కడ టెంపుల్స్లో, అటువంటి వాటికి చాలా బాగుందండి. బట్ కామన్గా ఉండే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో 1 month కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళాలి. అదొకటే కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుర్లగ్నం వారు ఈ మంత్ పర్టికులర్గా. నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు? ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ధనుర్లగ్నం వారికి 1.5 సంవత్సరంన్నర నుంచి కేతువు ఉన్నాడండి దశమంలో. ఆ కేతువు మారాడు. ఎప్పుడైతే కేతువు మారాడో ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తారు. అంటే గతంలో చేస్తున్న ఉద్యోగం మీద కాస్త నిరాశ నిస్పృహ ఉన్నటువంటి వారు ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఎనర్జీ వచ్చిందని ఫీల్ అవుతారు. సో స్థానచలనం ఉంటుందా? వీళ్ళు వేరే కంపెనీలు మారాలి ఈ టైంలో కరెక్టా కాదా అని సందేహంలో ఉంటారు. మారడం కరెక్ట్ అని మారడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకు కారణం ఏమిటంటే 10th లార్డ్ క్లియర్గా 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రవితో కలిసి ఉంటున్నాడు. రవి ఇప్పుడు వీళ్ళకి ధనుర్లగ్నం వారికి 15వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటాడు. సో పర్టికులర్గా 2nd వీక్ చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి ఉద్యోగస్తులకు చెప్పాలంటే. 1st వీక్ వదిలేస్తే 1st వీక్ 6వ తేదీ వరకు మేషంలో ఉండేవాడు, ఇప్పుడు ఈ మార్పు ఉంటుంది, అంటే వృషభంలో ఉండేవాడు మిథునంలోకి వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ రవి 6లో ఉన్నాడో ఇది కొంతవరకు ఈ నెల మారడం వల్ల కొంత ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే నేను ఒకటే చెప్తా, ఉద్యోగం కోసం నీ వంతు ప్రయత్నం ఎంత చేస్తావో భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి. అందుకని ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది గురుగారు జూన్ నెల ధనుసు రాశి వారికి? ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే ఒకటేనండి, ఇక్కడ మీరు ఎనీ బిజినెస్ చేసేవారికి బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే బుధుడు గురువు కలిసి ఉన్నారు. అకౌంట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కన్స్ట్రక్షన్లో కొంత స్లో ఉంది, ఎందుకంటే 4లో శని ఉన్నాడు కాబట్టి. అకౌంట్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు, ఏజెన్సీస్కి, కన్సల్టెన్సీ సెంటర్స్కి, ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు బుధులు కలిసి సప్తమంలో ఉన్నారు కాబట్టి. ఇక వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైతే ధనయోగాన్ని ఇస్తుందో అది పర్సనల్గా చూసుకోవాలి. సో ఏ పనన్నా స్టార్ట్ చేసినా కూడా కాస్త నెమ్మదిగా జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం గురుగారు. చాలా మంది నిరాశలో ఉంటారు. చాలా మంది అబ్బా నేను ఏం పని చేసినా ఏం జరగట్లేదు, అంతా ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా ఏ రెమెడీ చేసుకోవాలి గురుగారు? ఒకటేనండి, ఎప్పుడు కూడా మీకు శని యొక్క రిజల్ట్స్ వచ్చేటప్పుడు దాన్ని హోమాలకి వాటికి మీరు కనుక అటెండ్ అయితే లేదా రన్నింగ్ చేయడం ఇట్లాంటివి అంటే ఫైర్ అనేది అక్కడ యాక్టివ్ అవ్వాలి. సింపుల్ అండి. ఇప్పుడు మనకి బాగా చలేస్తుంది అనుకుంటే చలిపోదు. ఒక చిన్న అగ్ని ఇలా వెలిగించండి, ఆటోమేటిక్గా పోతుంది. మీరేం చల్లని ఇలా పో అనక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ వేడి వల్ల చలి తగ్గుతుంది. అలాగే సాటర్న్ అనేది కోల్డ్ ప్లానెట్, చల్లదనాన్ని ఇచ్చేది స్టోరేజ్ ప్లానెట్ అంటారు. అంటే స్టోర్ పెట్టుకునేదానికంతా సాటర్న్. అందుకే చూడండి, మనం నిలవ పెట్టాలనుకోండి ఫ్రిడ్జ్లో ఒక 10 రోజులు ఉన్నా సరే పాడవదు, ఎందుకు కోల్డ్ ఇచ్చేది. అందుకని కోల్డ్ ఎనర్జీ పొందినటువంటి సాటర్న్ యొక్క ఎనర్జీస్ మీకు తగ్గాలి అంటే మీలో ఫస్ట్ ఉత్సాహాన్ని పెంచుకోవాలంటే కొంచెం జిమ్కి వెళ్ళడము, రన్నింగ్ చేయడము, వాకింగ్ చేయడం చేస్తూ హోమాలకి ఎక్కువ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఫైరీ ఎనర్జీతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో సాటర్న్ ఎనర్జీ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయి. ఏదన్నా దానాలు విశేషంగా చేసుకుంటే బాగుంటుందా గురుగారు వీళ్ళు? ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, శని నడిచేటప్పుడు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రం సాటర్డేస్ దానం ఇచ్చుకోవచ్చు. ఇక రెండవది హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు కందులు, ఉలవలు దానం ఇస్తే చాలా మంచిది. ఈ జూన్ మాసంలో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.